పైసల్లో ఏముంటుంది? ఓకే నీళ్ళు కాంటుంది. వాళ్ళ కోసం ఉత్తరపూర్ నిండితే మొత్తం 4 రోజులు తాగలేదు. వరదకాలం ఇడిచినప్పుడు ఈ ప్రాంత రైతుల కోసం వరదకాలం ఇడిచినప్పుడు తప్పకుండా పోతారం చెరువు మా హక్కు. పోతారం చెరువు గేటు ఉన్నది కనుక ఈ పోతారం చెరువు పూర్తి స్థాయిలో నింపిన తర్వాతనే మిడ్ మేనర్కి తీసుకుపోవాలి. ఇప్పుడు మేము ఈ గత 3 రోజుల నుంచి రోజు టెన్షన్ అరే ఇన్ని నీళ్లు పోతున్నాయి మా ప్రాంత రైతులకు. మా ఊరికి మా పంట పొలాల దగ్గర మా భూములు పోయి మాకు నీళ్ళు ఇవ్వకుండా మిడ్ మేనర్కు తరలిస్తున్నాం. కొన్ని వేల క్యూసెక్ల నీరు పోతుంది. ఖచ్చితంగా ఇది ఒక హక్కుగా ఈ మా రామన్నపేట పరిధిలో ఉన్న ఈ గేటు నుంచి పోతారం చెరువు మత్తడి లెవెల్ నింపిన తర్వాతనే మిడ్ మేనర్కు తీసుకుపోవాలి. యథావిధిగా పోతారం చెరువులకు నీళ్లు పోయే కాలువ ఉండే ఆ కాలువకు ఆ బ్రిడ్జి కట్టలేక ఈ వరదకెళ్ళల్లో నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు మిడ్ మేనర్కు పోతున్నాయి. ఇప్పుడు అటువంటి ఈ మా రామన్నపేట నుంచి హక్కుగా పోతారం చెరువులకు నీళ్లు పోయేదాన్ని ఈ వరదకెళ్ళల్లో పడుతున్నాయి కనుక తప్పకుండా మా పోతారం చెరువు నింపిన తర్వాతనే తీసుకెళ్ళాలి. వరద కాలువ ద్వారా మిడ్ మేనర్కు నీళ్లు తరలిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మల్యాల మండలంలోని పోతారం చెరువుతో పాటు ఎగువన 14-15 చెరువులు ఉన్నాయి అప్ టు మెట్పల్లి వరకు జగిత్యాల జిల్లాలో. మా చెరువులు నింపకుండా మా నీళ్లు మిడ్ మేనర్కు తరలించిపోతున్నారు. ఇక్కడ ఈ విషయం గురించి మాట్లాడితే మల్యాల మండలంలోని పోతారం పెద్ద చెరువు, మద్దుట్ల, గొర్రెగుండం, నూకపల్లిలోని 6 చెరువుల నుంచి వెళ్ళి నీళ్లు పోతారం చెరువులకు రావాలి. మీ ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాదు, మీ ఎస్ఆర్ఎస్పి నీళ్లు మేము అడుగుతలేము. మా చెరువులకు వచ్చే నీళ్లు మీ కాలువలో పడుతున్నాయి. ఆ హక్కుగానే మాకు తూంబెట్టిరు. మద్దుట్ల కాడ ఇన్లెట్ పెట్టి ఇక్కడ అవుట్లెట్ ఇచ్చారు. మరి ఇన్న 12 కోట్లతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గేట్లు వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దుద్దిల శ్రీధరబాబు గారు గేట్లు వేసారు. మరి గేట్లు వేసింది ఎందుకు? చెరువులు నింపడానికే కదా. మేము ప్రతిసారి ధర్నాలు చేసి మా రైతులు వచ్చి రోడ్ల మీద కూర్చుని పోలీసు వాళ్ళను బతిలాడి అందరు అధికారులను బతిలాడి అధికారుల చుట్టూ తిరుగుతా కానీ గేట్లు వేస్తలేరు. ఇది మీ బాధ్యత. మా నీళ్లు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మీరు మిడ్ మేనర్ తీసుకుపోయి ఆంచెల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఇది సొంత జాగిరి కాదు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లకు మా నీళ్లు మాకు ఇచ్చినాకనే మిగిలితే తీసుకుపోండి. మన హక్కు మనం సాధించుకోవడానికి ఎంతవరకైనా పోరాటం చేయాల్సిందే. నీళ్లు సాధించుకోవాల్సిందే. మన నీళ్లు మనకే కావాలి. ఇంకెవడో తీసుకపోతే చూసుకో. మనకు ఎక్కువైనా ఇంకోళ్ళని తీసుకొని మన కళ్ళ ముంగట నీళ్ళు పోస్తే 100 ఎకరాల భూములు అయినా ఇళ్ళమాయి. మాకు నీళ్ళు ఇయ్యారు కానీ మిడ్ మేనర్ తీసుకెళ్తారా? ఇది పద్ధతి కాదు. మరొకసారి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న వరద కాలువకు, కాకతీయ కెనాల్కున్న అన్ని చెరువులను నింపాలని